హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వెజ్ మరియు నాన్ వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే ఈజీగా చాలా రుచిగా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, బోన్లెస్ చికెన్, ఆయిల్, చీజ్, బటర్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, కారం, సాల్ట్, చాట్ మసాలా. మనం ఇంట్లోనే చక్కగా ఈ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టఫింగ్ కోసం మనం ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసి బోన్లెస్ చికెన్ వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి. మరీ డ్రై రోస్ట్ అవసరం లేదండి, మీడియంలో రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం వేసి ఇలా ఈ విధంగా మనం చికెన్ అనేది రోస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని మరొక బాండీలో ఆయిల్ వేసి అందులోనే కట్ చేసుకున్న టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి, మీడియంలో కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. బయట తినే శాండ్విచెస్ కన్నా ఇంట్లో చేసుకునే శాండ్విచెస్ చాలా టేస్టీగా ఉంటాయండి. బయట ఏవేవో వేస్ట్ చేస్తారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందులోనే సాల్ట్, కారం, చాట్ మసాలా వేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్. ఇది చికెన్ శాండ్విచ్ కోసం అండి. ఇంకా నెక్స్ట్ మనం వెజ్ శాండ్విచ్ కోసం కూడా చూసుకుందాం. అలాగే మరొక ప్యాన్లో బటర్ వేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వెజ్కి నాన్ వెజ్కి శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకని నేను ఇన్ని బ్రెడ్ స్లైసెస్ అనేవి టోస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వెజ్ శాండ్విచ్ కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకొక బాండీలో ఆయిల్ వేసి అందులో క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ వేసి వీటిని మీడియంగా కుక్ చేసుకుంటే సరిపోద్దండి. అలాగే దీనిలో కారం, సాల్ట్, చాట్ మసాలా వేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలా మీడియంగా కుక్ చేస్తే సరిపోతుంది మనకి. ఇంకా వెజ్ శాండ్విచ్ కోసం ఈ స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని పక్కకి తీసేసి ఇందాక టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదండి, ఆ బ్రెడ్ స్లైసెస్కి ఇలాగా మైనీస్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతి బ్రెడ్కి ఇట్లా అప్లై చేసుకోవాలండి. అలాగే టొమాటో సాస్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలాగా మనం స్టఫ్ ప్రిపేర్ చేసాం కదండి, ఆ స్టఫ్ అనేది ఇలా లేయర్స్ కింద వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ శాండ్విచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ లేయర్ పైన చికెన్ వేసుకుందాం. అలాగే దీని మీద చీజ్ అనేది వేసుకోవాలి. ఇలా బ్రెడ్ ప్లేట్ వేసుకుంటే ఈ ప్రాసెస్ పూర్తి అయిపోయినట్టే. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ఈ శాండ్విచ్ని రెండు వైపులా కుక్ చేసుకోవాలండి, మూత పెట్టేసి. ఎవరైతే ఈ రెసిపీ ట్రై చేశారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఈ విధంగా మనం ఈ శాండ్విచ్ని అనేది కుక్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసి మనం టొమాటో కెచప్తో అయినా టొమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకుంటే యమ్మీగా క్రంచీగా ఈ శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.